స్నేహితులారా, ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. దయ ప్రాముఖ్యమైనది అనే విషయము మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులను తెలియజేయండి. నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము. ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేయుచున్నాను. లేఖము సామెతలు 22వ అధ్యాయము 1వ వచనము. వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి. స్నేహితులారా, మన చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులు, సమూహములు, ఆయా వ్యక్తులు ఆయా రీతులుగా శ్రమల మధ్య, బంధకముల మధ్య, ఒంటరితనముల మధ్య, దాడుల మధ్య, ఆకలి దప్పికల మధ్య జీవించడాన్ని మనము గమనిస్తాం. మీరు చూచినప్పుడు సమాజం అంతా ఒకే రకంగా లేదు. సమాజంలోని ప్రజలందరి పరిస్థితులు ఒకే రకంగా లేవు. పేదలు ఉండినారు, అనాథలు ఉండినారు, కులం పేర, మతం పేర తిట్టబడుతూ, కొట్టబడుతూ, దూషణలకి, వెలివేతలకి లోనవుతున్నటువంటి వారు ఉండినారు. అలాంటి సందర్భంలో కొంతమంది బాధతో, బలహీనతతో, ఆయా సమస్యలతో బాధపడుతూ ఉన్నటువంటి వేళ వారికి మనము ఏదైనా సొత్తు, ప్రయోజనకరమైనటువంటిది, లాభకరమైనటువంటిది సహాయం రూపంలో అందించేటటువంటి వారంగా ఉంటాం. చూడండి, వారి ఎడల దయ లేకుండా, వారి కష్టాన్ని, బాధను అర్థం చేసుకోకుండా, లేదా వారిని ధైర్యపరచకుండా, వారితో ప్రేమగా మాట్లాడి వారి ప్రక్కన నిలవబడి మేమున్నాము అనే ఆప్యాయత, అనురాగము వారి ఎడల ప్రదర్శించకుండా, విలువైన వస్తువులు ఇచ్చిన, డబ్బు ఇచ్చిన, వెండి బంగారములు ఇచ్చిన ఆ వ్యక్తి హృదయంలో నుండి ఆ బాధను, శ్రమను మనము తొలగించలేము. స్నేహితులారా, మొట్టమొదట వారికి నైతిక స్థైర్యాన్ని, ధైర్యాన్ని ఇవ్వగలిగినటువంటి వారంగా ఉండాలి. వారి బాధను చూసినప్పుడు మన హృదయము కదిలిపోయేటటువంటిదిగా, దాన్ని మనము అర్థము చేసుకున్నటువంటి వారంగా, వారిని ప్రోత్సాహపరుస్తున్నటువంటి వారంగా, ఆ కష్టకాలంలో వారికి తోడు నిలువబడి ధైర్యపరుస్తున్నటువంటి వారంగా ఉండాలి. ఏదో మాట వరుసకి డబ్బు రూపంలో, వస్తువుల రూపంలో సహాయము చేసినంత మాత్రాన వారిలో ఉన్నటువంటి కన్నీటిని, వారిలో ఉన్నటువంటి నిరాశ, నిస్పృహలను దూరము చేయలేము. అందుకే లేఖనము ఈ రకమైనటువంటి ఆలోచన, దైవికమైనటువంటి ప్రోత్సాహము మనకు అందజేస్తూ ఉంది. వెండి బంగారముల కంటే దయ కోరదగినవి. ఈరోజు ఉపాయములు, ఆలోచనలు, జ్ఞానము, వెండి బంగారము కలిగిన మనుషులముగా మనం ఉండవచ్చు, కానీ మన హృదయంలో దయ కోల్పోయినటువంటి వారంగా, కనికరాన్ని కోల్పోయినటువంటి వారంగా, ఎదుటివారి బాధను చూసి అర్థం చేసుకోలేనటువంటి వారుగా, ఎదుటివారి బాధను చూసి హేళన చేసేటటువంటి వారంగా, నవ్వుల పాలు చేసేటటువంటి వారంగా ఉన్నాము అనే వాస్తవము మనం గుర్తించగలగాలి. ధన్యతలలో కూడా మరి కనికరింపబడువారంటే, కనికరము ఎవరైతే కలిగి ఉంటారో, ప్రదర్శించేటటువంటి వారుగా ఎవరు ఉంటారో వారు ధన్యులు, వారి కనికరమును పొందుదురు.
మనము ఇతరుల ఎడల దయ కనికరాన్ని కలిగిన సందర్భంలో దేవుడు మన ఎడల మన జీవితంలో కూడా ఒకానొక సమయంలో మనం కృంగిపోయే వారంగా ఉండవచ్చు. ఒకానొక సమయంలో నష్టాన్ని, సమస్యలను, భారములను భరించేటటువంటి వారంగా ఉండవచ్చు. అలాంటి సందర్భంలో స్నేహితులారా, మనము దేవుడి చేత దయను కనికరమును పొందుతామని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థించుదము. కృపగల తండ్రి, ప్రేమగల మా రక్షక, మీ పరిశుద్ధ నామమునకు వందనాలయ్య. ఇతరుల కష్టములను, శ్రమలను చూసి నవ్వి హేళన చేసే సమాజంలో మేము ఉండినామయ్యా. ఈ లోకంలో వెండి బంగారములను కలిగి ఉండుట కంటే, కష్టంలో ఉన్న వారికి వాటిని పంచుట కంటే, ఒక దయగలిగిన మనిషిగా, కనికరం కలిగిన మనిషిగా జీవించగలుగుటకు మా మనసులను నూతన పరచవలసినదిగా బ్రతిమాలు కొనుచున్నాం. మీ కృపనివ్వండి, మీ దయనివ్వండి, మీ కనికరంతో మమ్మను దర్శించండి. ప్రార్థన సహాయం అడుగుతూ ఉన్నా నీ ప్రియబిడ్డలు వారే శ్రమలో ఉన్నారు అయ్యా, ఏ బంధకాలలో ఉన్నారు అయ్యా. మీ కనికరాన్ని వారి జీవితంలో అనుగ్రహించి బలహీనతలను అన్నిటినీ తొలగించి బలపరచవలసినదిగా, వారి ప్రార్థనలకు జవాబును అందించవలసినదిగా మనవి చేసుకొనుచున్నాం. ఈ దినం మేము చేసే పనులన్నిటి అందు మీ ఆత్మ నడిపింపును, మీ ఆత్మ ప్రేరేపణను అనుగ్రహించండి. జన్మదినం అని, వెడ్డింగ్ యానివర్సరీస్ అని జరిగించుకొని ఉన్న బిడ్డలకు మీ కృప దయచేసి దినపు దీవెనలతో వారిని దర్శించమని క్రీస్తు పేరట వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల మనెల్లరకు తోడై ఉండి మనలను కాపాడునుగాక. ఆమెన్.